హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను దసరా నవరాత్రి రోజుల్లో అమ్మవారికి 2వ రోజు నైవేద్యంగా చేసుకునే ప్రసాదం పులిహార రెసిపీని గుడిలో పెట్టే ప్రసాదంగా ఎలా చేసుకుంటారో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ప్రసాదం పులిహార రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా ఈ పులిహార కోసం ఈ మెజర్మెంట్ గ్లాసుతో 2 గ్లాసుల బియ్యం అంటే 600 గ్రాముల బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వంతు చొప్పున 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో 1 చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలి. మరియు 4 టేబుల్ స్పూన్స్ నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు కోసం ముందుగా 100 గ్రాముల చింతపండుని 1 గ్లాసు హాట్ వాటర్తో నానబెట్టుకుని ఉంచుకోవాలి. చింతపండు బాగా నానిన తరువాత చిక్కగా రసం తీసుకుని స్ట్రైనర్ సహాయంతో వడకొట్టుకుని ఉంచుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత 1 చిన్న టీ గ్లాసుతో 1/2 గ్లాసుకి కొంచెం ఎక్కువగా గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 6 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీరను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం ముందుగానే తీసుకుని ఉంచుకున్న చింతపండు గుజ్జును వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ రైస్ ఉడికించుకున్నప్పుడు పసుపు వేసుకున్నాం కదా, కాబట్టి 1 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. చింతపండు గుజ్జుకి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్ నుంచి ఆయిల్ సెపరేట్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత 1 చిన్న రోలుని తీసుకుని ఇప్పుడు దీనిలో 2 అంగుళాల అల్లం ముక్క, 1 మీడియం స్పూన్తో 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, లైట్గా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ విధంగా నలిగిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద 1 చిన్న ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత 2 టేబుల్ స్పూన్స్ గాను నూనెను వేసుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత 1 మీడియం స్పూన్తో 1 స్పూన్ ధనియాలు, 1 చిన్న టీ స్పూన్ మిరియాలు, 1 చిన్న టీ స్పూన్ మెంతులను వేసుకొని ఇప్పుడు వీటిని కాసేపు వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తరువాత 10 జీడిపప్పు పలుకులు, 2 ఎండుమిరపకాయలను వేసుకొని ఇప్పుడు వీటిని కూడా మరి కాసేపు వేయించుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తరువాత 1 మీడియం స్పూన్తో 1 స్పూన్ తెల్ల నువ్వులు, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మొత్తం అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తరువాత పౌడర్ చేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకుని ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 చిన్న బౌల్ జీడిపప్పును కూడా వేసుకుని ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలి. ఈ విధంగా జీడిపప్పు పల్లీలు ఫ్రై అయిన తర్వాత 1 బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1/2 గ్లాస్కి కొంచెం ఎక్కువగా గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకుని ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత
1.5 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఆవాలను కూడా వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి. ఒక 4 ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇంకా దసరా నవరాత్రుల ప్రసాద రెసిపీలు ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. తాలింపు అంతా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పులిహోరకు కావలసినవన్నీ రెడీ అయిన తరువాత కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత మూత తీసుకుని ముందుగా ఒక పెద్ద పళ్ళెంలోకి ఉడికించుకుని ప్రక్కన ఉంచుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. ఈ విధంగా రైస్ని కుక్ చేసుకున్నప్పుడు ఆయిల్ని వేసుకోవటం వలన రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ రైస్ అనేది కాస్త గోరువెచ్చగా ఉండాలి. మరీ పూర్తిగా చల్లారిపోకూడదు. కాస్త రైస్ గోరువెచ్చగా ఉన్నప్పుడు పులిహోరను కలుపుకోవాలి. ఇలా రైస్ని పళ్ళెంలో వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకుని ప్రక్కన ఉంచుకున్న చింతపండు గుజ్జులో 3వ వంతు వేసుకుని కలుపుకుందాం. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వేసుకుందాం. తరువాత 1.5 టేబుల్ స్పూన్ చింతపండు పులిహోర పొడిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాల పేస్ట్ని వేసుకోవాలి. ఆల్రెడీ మనం 2 చోట్ల సాల్ట్ని వేసుకున్నాం. ఇక్కడ మనం సాల్ట్ని చూసుకుని వేసుకోవాలి. అలాగే నేతిలో వేయించుకున్న జీడిపప్పు పల్లీలను వేసుకోవాలి. మరియు వేయించుకున్న తాలింపును కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అన్నం ప్రతి పలుకుకి కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో కలపటం వలన మనం వేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పడతాయి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం వేసుకున్నవన్నీ సరిపోయినవి లేదో చూసుకోవాలి. నాకైతే పులుపు పొడి తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకొక 1/2 స్పూన్ పులిహోర పొడి, మిగిలిన చింతపండు గుజ్జును వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చక్కటి రుచికరమైన గుమగుమలాడే గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.